రిపబ్లికన్ అభ్యర్థి డ్వైట్ డేవిడ్ ఐసెన్హోవర్ యొక్క సహచరుడైన నిక్సన్ తాను రహస్యంగా ప్రచార విరాళాలు అందుకున్నానన్న ఆరోపణలను భావోద్వేగంతో ఖండించడానికి జాతీయ టెలివిజన్లో కనిపించారు. తాను ఒక పేదవాడిని కాబట్టి తన తరపున చెకర్స్ అనే కుక్కను స్వీకరించానని మాత్రమే ఆయన తెలిపారు. ప్రజల స్పందన ఎంత సానుకూలంగా ఉందంటే ఐసెన్హోవర్ నిక్సన్ను తన సహచరుడిగా, చివరికి ఉపాధ్యక్షుడి కూడా కొనసాగించారు. ఇది తనకి టెలివిజన్ గురించి తెలుసన్న తప్పుడు భావనలోకి నిక్సన్ను నెట్టింది. అయితే 1960 అధ్యక్ష ఎన్నికల సమయంలో మొట్టమొదటిసారిగా టెలివిజన్లో ప్రసారమైన ఎన్నికల చర్చల తరువాత జాన్ ఎఫ్ కెన్నడీ చేతిలో ఆయన వెనుకబడటంతో ఈ భావన అబద్ధమని తేలింది. ఎన్నికల ప్రచార నిధుల వివాదం సమయంలో రిచర్డ్ నిక్సన్ టెలివిజన్లో తనకు ప్రసిద్ధ చెకర్స్ ప్రసంగం చేస్తున్నారు 1952లో. ప్రధానంగా అతని రూపం కారణంగా రేడియోలో వింటున్నవారు నిక్సన్ చర్చలో గెలిచాడని భావించారు. కానీ టెలివిజన్ వీక్షకులు కెన్నడీకి అనుకూలంగా ఉన్నారు. టెలివిజన్ రాజకీయ ప్రభావం వివాదాస్పదమైనట్లే వినోద రంగం కూడా ఏమాత్రం తక్కువ కాదు. 1958లో అమెరికన్ గేమ్ షోలైన 21 మరియు ది $64,000 క్వశ్చన్లలో జరిగిన రిగ్గింగ్ కుంభకోణమే దీనికి నిదర్శనం. రాజకీయ నాయకులు ప్రేక్షకులను బహిరంగంగా తారుమారు చేయడం కంటే ఈ షోలలో జరిగిన రిగ్గింగ్ మరింత కుట్రపూరితమైనది. దీనిపై 1959లో యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ విచారణ జరిపింది. ఈ విషయం ఎంత తీవ్రమైనదో చరిత్రకారుడు పీటర్ థామ్సన్ వివరించారు. ఆయన గేమ్ రిగ్గింగ్ను అర్హత గల సాంస్కృతిక నేపథ్యాల నుండి వచ్చిన పోటీదారులకు బహుమతులు ఇచ్చి, అమెరికన్ సమాజంలోని వర్గాల నుండి వచ్చిన పోటీదారులను ఓడించడం లేదా మినహాయించడం ద్వారా చేసే సాంస్కృతిక ఇంజనీరింగ్గా అభివర్ణించారు. అర్ధశతాబ్దం తరువాత కూడా టెలివిజన్ యొక్క శక్తి మరియు ప్రభావంపై చర్చ 1950లో ఉన్నంత బలంగానే ఉంది. టెలివిజన్ ఉన్న ప్రతి దేశంలోనూ దాని ద్వారా వచ్చే వినోదం చప్పగా ఉంటుందని, అది అత్యంత సామాన్య ప్రజలకు మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని, వార్తల ప్రసారం పక్షపాతంతో ఉంటుందని, రాజనీతిజ్ఞులు, ఒత్తిడి సమూహాల రాజకీయ పలుకుబడి వారి టెలివిజన్ ప్రతిబింబం పైన, వారు కొనుగోలు చేయగలిగే ప్రసార సమయం పైన ఆధారపడి ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. కానీ అది జ్ఞానాన్ని, సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మానవాళి యొక్క వేడుకలు, విజయాలు మరియు విషాదాలలో పాలు పంచుకునేలా చేస్తూ ఒక మంచి శక్తిగా కూడా ఉపయోగపడగలదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.